నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. చినగంజ మండలంలో బుధవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి కడవకుతూ గ్రామంలో చీరల ఒంగూరు R&B రోడ్డుపైన నిలిచిన వర్షపు నీరుతో గ్రామ ప్రజలు వాహనదారులు ఇబ్బంది పాల్పడక తప్పలేదు. పాదచారులు నీటిలో తప్పని పరిస్థితిలో వెళ్తున్నామని అంటున్నారు. బాపల చిన్న చీరాలలో ట్రాక్టర్లకు మైక్స్ ఏర్పాటు చేసుకుని రహదారులపై పరుగులు పెడుతూ వెనుక వచ్చే వాహనాల హార్న్ల మోత వినపడకుండా కనీసం సైడ్ ఇవ్వకుండా వెళ్తున్నారు. అసలు వీరికి మైక్స్ ఏర్పాటు చేసుకోవడానికి ఆయా శాఖల అధికారులు అనుమతులు మంజూరు చేశారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు ట్రాక్టర్లను నడిపే వాహన చోదకుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. సత్తెనపల్లిలో ది గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూతన బ్రాంచ్ ను ముఖ్య వ్యక్తి దరవూరు శ్రీనివాసరావు ప్రారంభించారు. ఇప్పటికే 2 రాష్ట్రాలు 80కి పైగా బ్రాంచ్లు 4,000 కోట్లకు పైగా వ్యాపారంతో నమ్మకమైన సేవలు అందిస్తున్న ఈ బ్యాంకు ఇప్పుడు స్థానిక ప్రజలకు మరింత చేరువైంది. ఇక్కడ బంగారం, వ్యాపార, వ్యవసాయ రుణాలతో పాటు మొబైల్ బ్యాంకింగ్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. గోవిందా గోవింద అయం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం ఆనుకూలతా సిద్ధిరస్తు. మాచర్ల పట్టణ శివారు ఓడల ప్రగతి కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉద్ఘాటించారు. బుధవారం పట్టణంలో 8-29 వార్డుల నందు సుడిగాలి పర్యటన చేశారు. రోడ్డు మార్గం సరిగ్గా లేని ప్రాంతాల్లో ద్విచక్ర వాహనంపై పర్యటించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాచర్ల మున్సిపాలిటీ అభివృద్ధికి ఇచ్చిన హామీ మేరకు పట్టణ సీసీ రోడ్లు, డ్రైనేజీల ఆధునీకరణకు మంజూరైన దాదాపు 5 కోట్ల నిధులకు సంబంధించిన పలు పనుల ప్రతిపాదనకు క్షేత్రస్థాయిలో వార్డుల్లో పర్యటించారు. స్థానికులను ముఖాముఖిగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీ సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సహకారంతో గత 2 దశాబ్దాలుగా పడకేసిన అభివృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. రోడ్లు మెల్లిగా అన్ని వేస్తామమ్మా. ఇప్పుడు 2 రోడ్లు వేస్తున్నాం, మళ్ళీ మిగతాయి కూడా వేస్తాము. మీరు మాత్రం పిల్లల్ని బడికి పంపించాల్సిందే. పోవట్లేదు అందరూ. ఎండాకాలం కాదు, శీతాకాలం కూడా పోవట్లా. సరే బడికి పోతున్నా ఎందుకు? పిల్లలు కొంతమంది ఉంటారు. ఇల్లు కట్టుకునేటప్పుడు రోడ్డు చక్కగా వదిలిపెట్టి కట్టుకోండి, అప్పుడే రోడ్లు వేయటానికి వీలవుతుంది మీకు. మీ ఇల్లు రోడ్డు వేయాలన్నా, కాలువ కట్టాలన్నా, మరి మంచినీళ్ళు పైప్ లైన్ వేయాలా, ఖాళీ లేకపోతే ఎట్లా వేస్తాం? జాగ్రత్తగా ఎవరు రోడ్డు మీదకి రాకుండా జాగ్రత్తగా కట్టుకోండి. ఆ చెవున ముందు వచ్చే దారిలో చెవు కూడా ఉన్నాయి రోడ్డు కూడా. అది కూడా ఆ ముక్క ఇది కలిపితే బాగుంటుంది. అవతల కూడా ఉంది కదా.
లేదు, పట్టాలు ఇవ్వలేదు. ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళి రోడ్లు ఫ్రీగా పంపించండి. ఇదివరకంటే అసలు లేవు. గారు చదువుకున్న పిల్లల కల్లా 15,000 వేస్తా, ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి వేస్తా, చదివండి అంటే మీరు స్కూల్లో పంపించకపోతే ఎట్లా? పాతనే ఉంటుంది సార్, కొంచెం పిల్లలు పాఠానికి ముళ్ళ చెట్లు ఏమంటే చెప్పండి అమ్మా, తీసేపిద్దాం. ముళ్ళగంపలు చెప్పండి, పెట్టుకోవాలి. ఒక ఆటో అన్న మాట్లాడుకొని వదిలిపెట్టేటట్టు పిల్లల్ని పంపించాలి, కానీ పంపించకుండా ఇంట్లో కూర్చోబెట్టుకుంటే మీలాగానే అవుతారు వాళ్ళు కూడా. ఆగే అన్నదా మీకాటికి ఎందుకు వచ్చానమ్మా? నేను వాకింగ్ కి వచ్చానా, తిన్నది అరక్కి మరి వాళ్ళు వచ్చి రాసినప్పుడు పెట్టుకోవాలి కదా. ఆధార్ కార్డు లింక్ చెప్తున్నా, ఆధార్ కార్డు కి ఫోన్ నెంబర్ లింక్. మరి ఆధార్ కార్డులో చేయించుకోవాలి కదా సరిగా. సెంటర్ చాలా సార్లు పెట్టాం కదా మీకు. ఇక్కడి నుంచి కరెంట్ పోల్స్ కూడా దాని కింద స్కీమ్ కింద చేశారు. మరి అందులో ఫండ్స్ ఉంటాయేమో, ఒకసారి అందులో పెడితే పోతుంది కదా. రోడ్స్ లేవండి, చర్చుల వరకు సపరేట్ గా మనం ఇచ్చారు కదా సార్, ఆ స్కీమ్ లో చేశారు. బడి పోతున్నారా పిల్లలు? ఉందా స్కూల్? రోడ్ ఎక్కడ ఎక్కండి, రోడ్ ఎక్కడ మొత్తం పైకి అది జరగండి, ఫోటో దిగుదాం. జరగకుండా వెనక్కి రారాయి అడిగాడు. ముందు రండి. అది ఊరికి చెప్పులే. ఏ స్కూల్లో పోతున్నారు? చెప్పులే మీరు అంగన్వాడికి వెళ్తున్నారా? మీరు పిల్లలు ఏ బడికి పోవట్లేదా? ఎందుకో ఇప్పుడు పోవట్లేదా? అసలు పోవట్లేదా? ఎందుకో ఇట్లా నువ్వు ఎందుకు బడి పోవట్లేదు చెప్పు. చెప్పకపోతే తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు తీసిపోతారు. ఎందుకు పోవట్లా బడికి? పేరు రాపిలేదా? ఇక్కడ స్కూల్ లేదా దగ్గరలో? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.